లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఈ రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ కు కూతవేటు దూరంలోనే దారుణమైన కాల్పుల ఘటన జరిగింది. ఈ అటాక్ లో 2 నేషనల్ గార్డ్ సభ్యులు సహా మొత్తం 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఎవరు? అతని నేపథ్యం ఏంటి? వైట్ హౌస్ పరిసరాల్లో భద్రతను ఛేదించి కాల్పులకు తెగబడటానికి కారణాలు ఏవై ఉంటాయి? బుధవారం వాషింగ్టన్ డీసీలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన ఫారాగట్ స్క్వేర్స్ పరిసరాల్లో గస్తీ తిరుగుతున్న నేషనల్ గార్డ్ జవాన్లపై అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. ఈ ఘోరమైన కాల్పుల కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వైట్ హౌస్ సమీపంలో ఈ ఘటన జరగటం అమెరికన్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ దాడికి ముందు ఆ దుండగుడు అక్కడే మాటు వేసి ఉన్నాడు. నేషనల్ గార్డ్స్ రాగానే సరైన సమయం చూసి కాల్పులు ప్రారంభించాడు. ఈ ఘటనలో 2 గార్డ్ సభ్యులతో సహా 3 తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో ఈ దుండగుడిని 29 ఏళ్ల రహమానుల్లా లఖన్వాల్ గా గుర్తించారు. ఇతను ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు. అమెరికన్ సైన్యం ఆఫ్ఘన్ నుంచి వెనక్కి వచ్చిన తరువాత 2021లో ఇతను అమెరికాకు వచ్చాడు. అతని ఫేస్బుక్ ప్రొఫైల్ పై ఆఫ్ఘన్ జెండా కూడా ఉంది. ఈ దాడి వెనుక అసలు ఉద్దేశం ఏమిటో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంటనే స్పందించారు. డీసీ భద్రత కోసం అదనంగా 500 మంది నేషనల్ గార్డ్స్ ను తక్షణమే మోహరించాలని ఆదేశించారు. That is why tonight I can announce that I have directed the Department of War to mobilize an additional 500 troops to help protect our capital city. We will make America totally safe again. ఈ దాడి చేసిన వ్యక్తి కూడా గాయాలతో ఉన్నాడని, అయినప్పటికీ అతను దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ట్రంప్ హెచ్చరించారు. నేషనల్ గార్డ్స్ కు, మిలిటరీకి, లా ఎన్ఫోర్స్మెంట్ కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ట్రంప్ ఆకాంక్షించారు.